హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని చూస్తున్నవారు లైక్ అండ్ సబ్స్క్రైబ్. సరదాగా ఇద్దరం అయితే బయటికి వెళ్ళాము. ఇవాళ డైలీ మేము ఈవినింగ్ అయితే వాకింగ్కి వెళ్ళే వాళ్ళము. ఇంక ఇవాళ బండ్లో అయితే అలా తిరుగుదాం అనేసి వెళ్ళాము. ఉండే ఏరియాలో అయితే ఎక్కువ కెనాల్స్ ఉంటాయి. ఇంకా కెనాల్స్ చుట్టుపక్కల ఎక్కువ స్ట్రీట్ ఫుడ్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. సరే ఇంక ఇవాళ ఫ్రైడే కదా, ఏమైనా తింటామనేసి తను అయితే అడిగాడు. ఇంకా నేను కూడా సరే అని చెప్పేసి ఇంకా మేము ఒక షాప్కి అయితే వెళ్ళాము. ఇక్కడ నార్మల్ షాప్స్ అయితే మనలాగా ఎక్కువ బడ్జెట్లు పెట్టి అయితే పెట్టారు. నార్మల్ సింపుల్గానే ఉంటాయి. ఇక్కడికి వచ్చాక మేమైతే సెకండ్ టైం బయటకి వెళ్ళి నాన్ వెజ్ తినడము. ఇంట్లో కూడా మేము ఎగ్స్ చేసుకుంటాం, చికెన్ అయితే చేసుకోము, అవి నచ్చక. ఇంకా బయట ఇంకా షాప్లో సిస్టర్ అయితే ఇంకా చికెన్ లెగ్ పీస్ కావాలా, లేక బ్రెస్ట్ కావాలా, ఇంకా అవి అయితే అడుగుతుంది. మేమైతే ఇంకా చికెన్ ఒక లెగ్ పీస్ ఇంకా గుండెకాయ లివర్ అయితే ఆర్డర్ ఇచ్చాము. వాళ్ళైతే ఇంకా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉండే పిండిలో వాటిని అయితే కొంచెంసేపు నానబెట్టేసి అప్పటికప్పుడు మాకైతే ఫ్రెష్గా అయితే వేసి ఇచ్చారు. వాటిని ఆల్రెడీ అయితే హాఫ్ బాయిల్ చేసేసి ఫ్రై అయితే చేసి ఇచ్చారు. ఇంకా వేరే పర్సన్స్ కూడా వచ్చి ఫిష్ అయితే ఫ్రై అయితే అడిగినట్టున్నారు. ఇంకా అతను కూడా అప్పుడే క్లీన్ చేసేసి వాటిని అలాగే బతుకున్న వాటిని ఇంకా లోపలైతే ఏమైతే క్లీన్ చేయలేదు, వాటిని అలాగే ఫ్రై చేసి ఇచ్చారు. ఇంకోసేపు ఇందులో నానబెట్టేసి మూతికి మీసాలు కూడా అలాగే ఉన్నాయి చూడండి. ఇంక ఇక్కడ వాళ్ళైతే అలాగే తినేస్తారు. మనమైతే చూస్తే కొంచెం తినడం కష్టం. అయితే తనకు చెప్పిన ఆర్డర్ అయితే మాకైతే ఇచ్చేసింది. ఇంకా వేడిగా అయితే మంచిగా చట్నీ ఇంకా అన్నీ ఇచ్చారు. వాటర్ ఇంకా టిష్యూ పేపర్స్ అన్ని అవైలబిలిటీ ఇచ్చారు. హోటల్ ఎలాగ ఉంటుంది అలాగా. అక్కడే తినే వాళ్ళకైతే స్టూల్స్ ఇంకా మ్యాట్ కూడా ఉంది. మేమైతే మ్యాట్ మీద కూర్చొని ప్రశాంతంగా ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ టైం స్పెండ్ చేసేసి తినేసాం కూడా. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ టైం ఇండోనేషియా వాళ్ళ రైస్ అయితే టేస్ట్ చేస్తున్నాను. కొంచెం దొడ్డుగా ఉంది రైస్, నాకు అంతేం అనిపించలేదు. ఫ్రై పీసెస్ అయితే బాగున్నాయి, కాకపోతే స్మెల్ ఏమో ఇంకా ప్రాన్స్ ఫిషెస్ అవి అన్నీ అదే పిండిలో వేయడం వల్ల కొంచెం నీచు స్మెల్ అయితే వచ్చింది. కానీ టేస్ట్ అయితే బాగుంది. ఇంకా మనలాగే చట్నీ లాగా అయితే ఇచ్చారు. ఎర్ర చట్నీ లాగా ఉంది, కానీ టేస్ట్ అయితే వేరే. కలర్ మాత్రం ఎర్ర చట్నీ ఎలా ఉందో అలాగే ఉంది. మేమైతే బయటకు వెళ్ళినప్పుడు మోస్ట్లీ ఫస్ట్ సింగిల్ ప్లేటే ప్రిఫర్ చేస్తాము. రెండైతే తీసుకోము, అసలు టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మనం తెలియని ప్లేస్లో ఒకటి తిన్నాకే నెక్స్ట్ అయితే ట్రై చేస్తాము. ఏదైనా కూడా బాగాలేకపోతే తినలేము, మళ్ళీ పైసలు కూడా వేస్ట్ అయిపోతాయి. ఆయన ఇంట్లో చికెన్ తెచ్చుకొని తిందామా అంటే పేరు కొత్తగా వింటున్నట్టుంది, ఏదో వింతగా ఉంది, వద్దు అంటే బయటకి వెళ్ళాకేమో ఇవాళ చూడండి 2 చేతులతోటి లెగ్ పీస్ ఒకటిను ఇంకా చికెన్ లివర్ హార్ట్ అయితే మంచిగా కానిచ్చేసాడు చూడండి 2 చేతులతో. ముందే చెప్పాడు వీడియో అయితే తీయొద్దు, దిష్టి పెడితే నీకైతే ఉంటుంది, తీయక వీడియో అనేసి. నేనైతే వీడియో తీసేసాను. ఆయన కూడా దిష్టి అంటే పెట్టకండి ప్లీజ్. ఆఫ్టర్ 2.5 months తర్వాత ఇవాళ మేము చికెన్ తింటున్నాము. నార్మల్గా వీక్లో మేము 3 days మాత్రమే ఎగ్స్ తీసుకుంటాం. నార్మల్ డేస్లో మేము నాన్ వెజ్ అసలు తినము. ముస్లిం కంట్రీ కాబట్టి ఇవాళ ఫ్రైడే ఎక్కువ ఫుల్ రష్గా, ఎక్కువ స్ట్రీట్ ఫుడ్ అయితే ఎక్కువ బాగా తింటారు ఇక్కడ ఇండోనేషియాలో వీళ్ళు. నాకైతే చట్నీ కారంగా ఘాటుగా బాగా నచ్చింది. ఇంకా లివర్ హార్ట్ కూడా బాగా నచ్చాయి. చికెన్ లెగ్ పీస్ నాకేం నచ్చలేదు. మీకు నాన్ వెజ్లో ఏ ఐటమ్ అంటే ఇష్టమో కామెంట్ కూడా చేసేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే కూడా చేసేసుకోండి. ఇండోనేషియా విషయాలు అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను. ఎలాంటి వీడియోలు కావాలో మీరు కామెంట్ కూడా చేయండి. ఇదైతే పిచ్చాకేం కాదు, తులసాకులోనే ఇంకో రకము, డైజెషన్కి బాగుంటుంది అనేసి ఇచ్చారు. ఆమె ఫేస్లో మీరైతే ఎగ్జైట్మెంట్ చూడండి. ఇంకా మేమైతే ఇండియన్స్ కదా, మాకైతే ఒక ఫోటో కూడా తీసుకుంది ఈవిడ. ఇంకా మనీ కూడా 2000 తక్కువే తీసుకుంది, అంటే ఒక 10 rupees. పర్లేదు వద్దు అని చెప్పిన ఆవిడైతే వినలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం అయితే మళ్ళీ అగైన్ రమ్మని చెప్పింది ఆవిడ. అయితే ఆవిడ పొలైట్నెస్ కూడా నాకు బాగా నచ్చింది. స్నాక్స్ కోసం అయితే వీటిని ఇక్కడ పెట్టేసి వెళ్ళాను. బయట ఏమో తినేసాము. వీటిని ఏం చేయాలో కామెంట్ చేయండి.